హాయ్ బ్యూటిఫుల్స్, ఈరోజు మనం వంకాయ నెత్తలు టమాటా కర్రీ చేయబోతున్నాము. నెత్తల్లో ఆల్రెడీ వేడి నీటిలో కడిగి పక్కన పెట్టాము. వంకాయలను కూడా మనం కట్ చేసి వాటర్లో వేసి రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. ముందుగా నెత్తల్ని నూనెలో వేయించుకుందాము. ఈ నెత్తల కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి. అలాగే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. నెత్తల్లే కాదు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఏ కాంబినేషన్ అయినా కానీ చాలా బాగుంటుంది. నెత్తళ్ళని నూనెలో వేయించడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే నీచు వాసన అనేది పోతుంది. నెత్తళ్ళు ఎర్రగా వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయల ముక్కల్ని కూడా వేయించుకుందాము. ఎండు చేపల కర్రీ అనేది అప్పటి జనరేషన్ వాళ్ళం తింటున్నాం, కానీ ఇప్పుడు పిల్లలైతే ఎవరు తినట్లేదండి. కొంతమందికి అయితే ఈ స్మెల్ కూడా పడదు, చాలా దూరం పారిపోతారు. కానీ నిజంగా బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి. ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి అసలు కాయగూరలతో చాలా వంటలు చేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు అటు ఇటుగా వేగినా పర్వాలేదు, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగకపోతే మాత్రం కూర అనేది ఖచ్చితంగా పాడైపోతుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన వస్తుందండి కూర అంతా. ఇక ఈ నెత్తళ్ళ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి చాలండి, ఇంకా గరం మసాలా ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఎండు చేపలు వేయడం వల్ల కూర టేస్ట్ ఆటోమేటిక్ గా చాలా బాగుంటుంది. ఇక గరం మసాలా అవసరమే లేదు. ప్రతి కర్రీలో గరం మసాలా వేసుకుపోవడం వల్ల మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చికెన్ బిర్యానీ అలాగే చేపలు రొయ్యలు అయితే పర్వాలేదు, కానీ కూరగాయలు అయితే మాత్రం అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటి చాలు. టమాటాలు వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు తగినంత కారం వేసుకుందాము. కారం అయితే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైనా పర్వాలేదు. కారం కొంచెం ఎక్కువ తింటేనే ఆరోగ్యానికి మంచిదని కొంతమంది అంటూ ఉంటారు. మేమైతే మరీ అంత ఎక్కువ తినలేమండి, నార్మల్గానే తింటాము. నాకు కారం ఎక్కువైందంటే గొంతంతా మంటలా అనిపిస్తుంది. కారం వేగిపోయింది కాబట్టి ఇప్పుడు వంకాయలను యాడ్ చేసుకుని మరి కాసేపు మగ్గించుకుందాము. వంకాయలు అయితే మాత్రం ఖచ్చితంగా లేతవే తీసుకోవాలండి, లేకపోతే కూర అంతా పాడైపోయి చేదొస్తుంది. మనం కూర ఎంత బాగా వండినా గానీ వంకాయలు ముదిరాయంటే మాత్రం ఆ పిక్కలన్నీ కర్రీలో మిక్స్ అయిపోయి అస్సలు తినబుద్ధి కాదు. వారానికి ఒక్కసారైనా మేము ఎండు చేపల కర్రీ అనేది ఖచ్చితంగా వండుతాము. అరటికాయ కాంబినేషన్ కానీ, బీరకాయ కాంబినేషన్ కానీ, అలాగే బెండకాయ, చామదుంపలు, అలాగే బంగాళాదుంప, మిల్ మేకర్, మునక్కాడలు, గుడ్లు, ఇలా చాలా కాంబినేషన్ లో వాడతాము. ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఎండు నెత్తళ్ళు ఏదైనా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు ఉంచితే మనకి వంకాయలు మగ్గిపోతాయి. వంకాయలు అనేది కలర్ చేంజ్ అయిపోయి మగ్గిపోయినాయి కదా, పర్ఫెక్ట్ గా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మరి కాసేపు అటు ఇటు ఫ్రై చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. కొంచెం వాటర్ సరిపోతుందండి, ఎందుకంటే వంకాయలు చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి ఫాస్ట్ గా ఉడికిపోతాయి. మరీ ఎక్కువ వాటర్ వేసేసి ఎక్కువసేపు ఉడకబెడితే అది పేస్ట్ అయిపోతుంది, చూడడానికి బాగోదు, తినడానికి బాగోదు. వంకాయలు అనేది ముక్కలుగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఫైనల్ గా కొత్తిమీరని యాడ్ చేసుకొని వాటర్ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత కూరని దించేసుకోవడమే. చాలా 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 బాగుంటుంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కర్రీ వండిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.